హలో లోకల్ సినీ ప్రపంచం, నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, ఎవరిది సింహాసనం మార్చ్ ముగిసింది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. వేసవికి ముందొచ్చే నెలగా బాక్సాఫీస్ దీన్ని కీలకంగా పరిగణిస్తుంది. ముఖ్యంగా పిల్లల పరీక్షలు అయిపోయి సెలవులు ప్రారంభమవుతాయి కాబట్టి థియేటర్లకు వచ్చే ఫ్యామిలీల సంఖ్య పెరుగుతుంది. దానికి అనుగుణంగానే రిలీజ్లు ప్లాన్ చేసుకుంటుంటారు. కోర్ట్ మంచి బోని కొట్టగా మ్యాడ్ స్క్వేర్ అంచనాలకు మించిన విజయంతో ఏకంగా రికార్డులు వసూళ్లు రాబడుతుంది. ఇప్పుడు అందరి దృష్టి ఏప్రిల్ వైపు వెళ్తుంది. కాకపోతే ముందొస్తాయని చెప్పిన పాన్ ఇండియా మూవీస్ ఘాటి, కన్నప్ప వాయిదా పడటం ట్రేడ్ వర్గాలకు, సినీ ప్రియులకు నిరాశ కలిగించింది. దీంతో పాటు తీవ్రత తగ్గింది. ముందుగా చెప్పుకోదగ్గ వాటి గురించి మాట్లాడుకుంటే ఏప్రిల్ 10న సిద్ధు జొన్నలగడ్డ జాక్తో పరీక్ష మొదలవుతుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందించిన ఈ స్పై ఎంటర్టైనర్ లో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. అదే రోజు అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీని తెలుగు రాష్ట్రంలోని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ఏర్పాట్లు చేస్తుంది. నెక్స్ట్ డే ఏప్రిల్ 11న యాంకర్ ప్రదీప్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి వస్తుంది. సో హైప్ క్రమంగా పెరుగుతుంది. ఆపై వారం 17 రిలీజ్ అయ్యే తమన్నా ఓదులా 2 ప్రమోషన్లు ఊపందుకున్నాయి. మార్కెట్లో మంచి క్రేజ్ వచ్చిందని బయర్స్ టాక్. మరుసటి రోజు ప్రియదర్శి సారంగపాణి జాతకం మీద బజ్ ఎక్కువగా లేకపోయినా పబ్లిసిటీ ద్వారా దాన్ని పెంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. కన్నప్ప తప్పుకోవడంతో దాని స్థానంలో రావాలనుకున్న భైరవం ఏప్రిల్ 25న వచ్చే సూచనలు పెరిగాయి. నిర్మాణ సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఇంకో 4-5 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇవి కాకుండా ఏప్రిల్ నెలలో వచ్చే చిన్న మరియు మీడియం రేంజ్ సినిమాల్లో చౌర్యపాఠం, 28 degrees Celsius, లవ్ యువర్ ఫాదర్, ఎర్రచీర లాంటివి ఉన్నాయి. ఇవన్నీ కంటెంట్ మెప్పిస్తే తప్ప థియేటర్లకు జనాన్ని రప్పించలేవు. ప్రమోషన్లు ఎంత బాగా చేసుకుంటే అంత రీచ్ వస్తుంది. మండే వేసవి తొలి నెలలోనే విజేతలు ఎవరవుతారనేది ఆసక్తికరంగా మారింది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, పెద్ది ఆడియో రైట్స్ కి భారీ ధర. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే పెద్ది. పక్కా స్పోర్ట్స్ అండ్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా రీసెంట్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో సాలిడ్ హైప్ ని అందుకుంది. ఇక ఈ తర్వాత గ్లిమ్స్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేయడంతో దానికోసం అంతా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. మరి ఈ తర్వాత సినిమా ఆడియో హక్కులపై కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారట. భారీ రీచ్ ఉన్న టీ సిరీస్ ఈ చిత్రాన్ని సొంతం చేసుకున్నట్లుగా రివీల్ చేయగా ఈ సినిమా ఆడియో రైట్స్ భారీ ధరకి అమ్ముడుపోయినట్లుగా ఓ టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. దీనితో పెద్ది పాన్ ఇండియా భాషల ఆడియో హక్కులు టీ సిరీస్ వారు ఏకంగా 35 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇది మన తెలుగు సినిమాలో అత్యధికం అన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నాయి. ఇక అవైటెడ్ గ్లిమ్స్ ఈ ఏప్రిల్ 6న శ్రీరామనవమి కానుకగా రాబోతుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, ఇక్కడ తప్పించుకున్న రష్మిక అక్కడ బుక్ అయింది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం ఎలాంటి ఫామ్ లో ఉందో అందరికీ తెలిసిందే. వరుసగా పాన్ ఇండియా చిత్రాలు, స్టార్ హీరోల సరసన ఆఫర్లతో ఈ బ్యూటీ ఏ హీరోయిన్ పోటీ పడలేనంతగా దూసుకుపోతుంది. పుష్ప 2 గ్రాండ్ సక్సెస్, చావా సెన్సేషన్, ఇలా బ్యాక్ టు బ్యాక్ నేషనల్ స్థాయిలో తన సత్తా చాటుకుంది ఈ బ్యూటీ. అయితే ఇప్పుడు మాత్రం రష్మికకు బ్యాడ్ టైం ఎదురైందని చెప్పాలి. టాలీవుడ్ లో తప్పించుకున్న రష్మిక బాలీవుడ్ దగ్గర బుక్ అయింది. హీరో నితిన్ నటించిన రాబిన్ హుడ్ మూవీ ఇటీవల రిలీజ్ అయి యావరేజ్ రిజల్ట్ ను రాబడుతుంది. ఇక ఈ సినిమాలో తొలుత రష్మిక హీరోయిన్ గా ఓకే చెప్పింది, కానీ కొన్ని కారణాల వల్ల ఆ ఛాన్స్ శ్రీలీలకు వెళ్ళింది. ఈ సినిమాలో ఆమె పాత్రపై సోషల్ మీడియాలో చాలా నెగిటివిటీ వస్తుంది. దీంతో రష్మిక ఈ సినిమా చేయకపోవడం చాలా మంచిదైందని అందరూ అనుకున్నారు. కానీ బాలీవుడ్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన సికిందర్ సినిమాలో నటించిన రష్మిక అక్కడ మాత్రం ఫ్లాప్ ను మూటగట్టుకుంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన సికిందర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ సినిమాలో నటించినందుకు రష్మిక బుక్ అయిందంటూ అభిమానులు కమెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా సౌత్ లో ఫ్లాప్ తప్పించుకున్న ఈ బ్యూటీ నార్త్ లో తప్పించుకోలేకపోయింది. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.